హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే అటుకులు రాగిపిండితో చేసుకునే రొట్టె అండి. ఈ అటుకులు రాగిపిండి రొట్టెని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయినా లేదా వెయిట్ లాస్లో ఉండే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నేను చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకొని పిండిని కలుపుకుంటే మీరు ఈ విధంగా పల్చగా ఎంతో సాఫ్ట్గా ఉండే రొట్టెలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ హెల్దీ అటుకులు రాగి రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే అటుకుల్ని వేసుకోవాలండి. అటుకుల్ని వేసుకున్నాక ఇప్పుడు నీళ్లు పోసుకొని అటుకులని 1 లేదా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్నాక నీళ్ళని పంపేసుకొని ఇప్పుడు నీళ్ళని మనం జస్ట్ ఈ విధంగా చిలకరించుకొని అటుకుల్ని జస్ట్ మనం తడుపుకోవాలండి. ఎక్కువ నీళ్ళని వేసేయకూడదు. కొంచెం జస్ట్ ఈ విధంగా నీళ్ళని చిలకరించుకొని అటుకుల్ని తడుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అటుకులు ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి అటుకులు అనేటివి సాఫ్ట్గా నానిపోయాయండి. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా వీటిని మ్యాష్ చేసుకోవాలి. అటుకులు అనేటివి తొందరగానే నానిపోతాయండి, అలాగే ఈజీగా కూడా మ్యాష్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అయితే మనము రాగి పిండిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయనైతే నేను వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద క్యారెట్ని తురిమి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్లు, సన్నగా కరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకుంటూ వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లోకి తురిమిన క్యాబేజ్ని కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం చపాతీ కోసం ఎలా కలుపుకుంటామో చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మన రొట్టెలు అనేటివి విరిగిపోకుండా చక్కగా పల్చగా వస్తాయండి. పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఆయిల్తో అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు అరిటాకు మీద కానీ లేదా కాటన్ క్లాత్ అనేది తడి చేసుకొని దాని మీద రొట్టెని ఒత్తుకోండి. చూడండి ఈ విధంగా కొంచెం పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పల్చగా అయితే రొట్టెలాగా ఒత్తుకోవాలండి. క్రాక్స్ ఉంటే చూసుకొని ఈ విధంగా బాగా పల్చగా అయితే రొట్టెని ఒత్తుకోండి. మీరు కొంచెం మందంగా కావాలన్నా కూడా ఒత్తుకోవచ్చండి. ఎలాగైనా కూడా చక్కగా వస్తాయండి, అస్సలు విరిగిపోకుండా. చూడండి ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్తో గ్రీస్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న రొట్టెని దీనిపైన వేసేసుకొని బటర్ పేపర్ అనేది తీసేసుకుందాము. బటర్ పేపర్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు సైడ్స్కి ఆయిల్ కొంచెం వేసుకొని మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే మనం ఒక 3-4 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. మంట మీకు తక్కువగా వస్తుంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకోవచ్చు. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా పైన నుంచి ఇంకొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మెల్లగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మీకు ఎక్కువ ఆయిల్ తినడం ఇష్టం లేకపోతే మీరు పైన ఆయిల్ అప్లై చేయడం స్కిప్ చేసేయచ్చండి. చూడండి ఈ విధంగా గరిటెతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. అప్పుడు మన రొట్టెలు అనేటివి లోపల వరకు కూడా చక్కగా కాలుతాయి, పచ్చిగా ఉండవండి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ దీన్ని మనం బాగా కాల్చుకోవాలి. చూడండి ఇది చక్కగా 2 వైపులా కాలిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే విధంగా మనం అన్ని రొట్టెల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బటర్ పేపర్ చూడండి అస్సలు అంటుకోకుండా వస్తుందండి. ఈ విధంగా సైడ్స్కి ఆయిల్ వేసేసుకొని మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. అప్పుడు లోపల నుంచి కూడా పచ్చిగా లేకుండా చక్కగా కాలుతాయి మన రొట్టెలు అనేటివి. మీకు ఇష్టం ఉంటేనే ఆయిల్ అనేది అప్లై చేసుకోండి, లేదంటే తక్కువ ఆయిల్తో కూడా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు విరిగిపోవండి. ఈ విధంగా 2 వైపులు కూడా తిప్పుకుంటూ 2 వైపులు కూడా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మన అటుకులు రాగిపిండితో చేసుకునే రొట్టెలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూడండి ఎంత పల్చగా వచ్చాయో, అలాగే 2 వైపుల నుంచి కూడా చూడండి ఎంత చక్కగా కాలాయో. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత పల్చగా అంటే ఉన్నాయో. మనం మామూలుగా నార్మల్గా
పిండి చపాతీలు ఎలా చేసుకుంటామో అలా వచ్చాయి చూడండి పల్చగా. అసలు ఒక్కటి కూడా విరిగిపోలేదు. అలాగే క్రాక్స్ కూడా రాలేదండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మీరు మార్నింగ్ చేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదండి. ఇలాగే తినేయొచ్చు. మీరు కూడా ఈ హెల్తీ, టేస్టీ అయిన అటుకులు, రాగి పిండితో చేసుకునే రొట్టెని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.